తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. హామీల అమల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రెడీ అయింది. ఖాళీ జాగా ఉన్న పేదల ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోంది. లబ్ధిదారుల ఎంపికలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి ఇందిరమ్మ యాప్ ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మొదటి వారం నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నది తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేనివారు, పారిశుధ్య కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అందులో భాగంగా తొలి దశలో ఇళ్ల నిర్మాణానికి స్థలం ఉన్న వారికి ప్రయారిటీ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు. అర్హుల ఎంపిక కోసం సాంకేతికతను వాడుకోవాలని ప్రభుత్వం ఇచ్చిస్తోంది. ఇందిరమ్మ యాప్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ఏరియాలు, ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రత్యేకంగా కోటా ఇవ్వనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్మించే గదులకు అదనపు గదులు నిర్మించుకోవాలనుకునే వారికే ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. మొదటి విడతలో భాగంగా 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున నిర్మాణాలకు అవకాశం ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అర్హులైన వారిని ఎంపిక కోసం ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాటు చేయనుంది సర్కార్. రాబోయే 4 ఏళ్లే ఇళ్ల నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది.